317. ఆ, 317. రమణ భాషణములు ఇవాళ సుధా గారు చెప్తారా? నమస్తే మేడం గారు. నారాయణ నారాయణ గారు నమస్కారం. ఎవరో ఒక స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనమ్మా. చేయండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు రమణ భాషణములు అనేటువంటి సత్సంగం జరుగుతుంది మనకి. ఈరోజు 16/12/2023 మేడం గారు మనకి రమణ భాషణములు అనేటువంటి గ్రంథాన్ని, ఆ సత్సంగాన్ని మనకి వివరిస్తారు. 317వ ప్రశ్న. మిస్టర్ పార్థీ ఆయన అడుగుతున్నాడు, ఎంతో మంది ఇక్కడికి వచ్చిన విజిటర్స్ నాకు ఏం చెప్పారంటే వాళ్ళకి ఏవో విజన్స్ కనిపిస్తున్నాయని, లేకపోతే కొన్ని ఆలోచన ప్రవాహాలు వాళ్ళ నుంచి మీ నుంచి వస్తున్నాయని. నేను ఇక్కడ లాస్ట్ మంత్ ఉన్నాను, అంటే ఇంకా నెలన్నర అండ్ హాఫ్ అయినా కూడా నాకు ఏమాత్రం కూడా అనుభవాలు అలాంటివి ఏమి అవ్వలేదు. అది ఎందుకు అంటే నేను యోగ్యుని కాననా మీ యొక్క దయకి? ఒకవేళ అలా అయితే అది నేను అంటే అవమానకరంగా ఫీల్ అవుతాను. నేను ఐ బీయింగ్ వశిష్ఠ కులోత్పన్న వశిష్ఠ కులోత్పన్న అంటే వశిష్ఠ కులం నుంచి ఉత్పన్నమయ్యాను. ఆఫ్ ద లీనియేజ్ ఆఫ్ అంటే వశిష్ఠ యొక్క వంశంలోంచి వచ్చానని. షుడ్ నాట్ హ్యావ్ యువర్ గ్రేస్, మీ యొక్క గ్రేస్ లేకపోవడం అన్నది వై ఫార్ ఆఫ్ ఫారినర్స్ షుడ్ హ్యావ్ ఇట్, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉండి నాకు లేకపోవడం అన్నది వాళ్ళ విల్ యూ అంటే నాకు లేకపోకుండా ఉందని. విల్ యూ కైండ్లీ సజెస్ట్ సమ్ ప్రాయశ్చిత్త మెథడ్ ఆఫ్ అంటే నాకు ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి ఏదైనా నాకు సలహా ఇస్తారా? ఎందుకంటే ఈ రకమైనటువంటి ఈ డిస్గ్రేస్ అంటే నా మీద కృప లేకపోవడాన్ని రిమూవ్ చేయడానికి అని. అప్పుడు మహర్షి అన్నారు, ఈ విజన్స్ కానీ ఆలోచన ప్రవాహాలు కానీ వాళ్ళ యొక్క మనస్థితిని బట్టే, చూడండి అందరూ గ్రహించుకోవాలి, వాళ్ళ యొక్క మనస్థితిని బట్టే వస్తాయి. ఈ ప్రశ్న మనందరికీ ఉపయోగమే. ఇట్ డిపెండ్స్, అది వ్యక్తుల యొక్క, అది వాళ్ళ మీద ఆధారపడింది కానీ యూనివర్సల్ ప్రెజెన్స్ కాదు అది. ఇంకా అవన్నీ కూడా ముఖ్యమైనవి కానే కాదు. ఏది ముఖ్యమంటే మనశ్శాంతి. అప్పుడు ఆయన అడుగుతున్నారు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వస్తుంది. అయితే ట్రాన్స్ ఎలా పొందడం అంటే సమాధి లాంటిది. ట్రాన్స్ అంటే ఆలోచనలు లేకపోవడమే. మహర్షి చెప్తున్నారు ఆ స్థితి అనేది నిద్రలో ఉంది. అక్కడ మీరు అంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ మీరు అలాగే ఉంచుకోగలరా? డూ యూ హ్యావ్ ఎండ్యూరింగ్ పీస్ ఆఫ్ మైండ్ ఆన్ దట్ అకౌంట్? అంటే ఇంకా అతను ఏమంటున్నాడంటే ఈ జర్నల్ అనేది
ఆశ్రమంలో ఉన్న ఈ పత్రికలో ద ట్రాన్స్ ఈజ్ నెస్ ట్రాన్స్ చాలా అవసరం అని రాసుందే అని అన్నారు. అంటే మహర్షి అంటున్నారు, అది కొత్తగా పొందేదేం కాదు ట్రాన్స్ అనేది. మీ యొక్క సహజ స్థితి అదే ట్రాన్స్. కానీ నాకేం తెలియట్లేదే, నేను ఫీల్ అవ్వట్లేదు అన్నారు ఆయన. అప్పుడు మహర్షి చెప్తున్నారు, మీకు వ్యతిరేకంగా ఉన్న నమ్మకమే దానికి అడ్డు. అంటే నేను పొందలేదు అనే ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు, అదే మీకు అబ్స్ట్రక్షన్. ఆ భావన, ఆ నమ్మకం. అంటే నేను సెల్ఫ్ని రియలైజ్ చేయలేదు కనుక నేనేమంటున్నానంటే నా యొక్క శాశ్వతమైనటువంటి ట్రాన్స్ స్థితి నాకు తెలియట్లేదు. ఇది మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు, ఇందాకలు చెప్పింది ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. అది ఒక అడ్డు. ఇది ఎందుకు వస్తుంది? నాన్ సెల్ఫ్నే నేను అని భావించడం వల్ల. అది తప్పు కదా. డు నాట్ టేక్ ద నాన్ సెల్ఫ్. నాన్ సెల్ఫ్ని సెల్ఫ్గా భావించకండి. అంటే ఇప్పుడు నేను నేను అన్నదే మనం పర్మనెంట్ అని ఫీల్ అవుతాం. అందుకని నాన్ సెల్ఫ్ని మీరు సెల్ఫ్గా భావించకండి. అప్పుడు మీకు సెల్ఫ్ క్లియర్గా తెలుస్తుంది, అంటే ఎవిడెంట్ అవుతుందని. థియరిటికల్గా నాకు అది అవగాహన అయింది కానీ ప్రాక్టికల్గా కాదు. అంటే రెండు ఆత్మలు లేవు అన్నారు మహర్షి. ఎందుకంటే నాన్ రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్, ఫర్ ద సెల్ఫ్ టు స్పీక్ ఆఫ్ ద నాన్ రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. ఒక సెల్ఫ్ నాకు ఆ సెల్ఫ్ని తెలియట్లేదు అని చెప్పడానికి రెండు సెల్ఫ్లు ఉండాలి కదా. అలాగ రెండు సెల్ఫ్లు లేవు అన్నారు. అప్పుడు ఆయన ఇట్ ఈస్ అది ఇది కూడా థియరీవే, నాకు నేను ఏ విధంగా ట్రాన్స్ పొందగలను అంటే మహర్షి అన్నాడు, దాని ఫలితాలలో ట్రాన్స్ చాలా శాశ్వతమైనదే. హ్యాపీనెస్, ఆనందం అన్నది అంటే అది ఉన్నంతసేపు ఉంటుంది. ఆఫ్టర్ దాని నుంచి బయటికి వచ్చేసాక ఓల్డ్ పాత వాసనలన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి. ఈ వాసనలన్నీ నశించితే గాని సహజ సమాధి అంటే ప్రయత్నం లేకుండా ఉన్న సమాధి ఉండదు. అప్పుడు ట్రాన్స్ వల్ల ఏమీ లాభం లేదు. అయితే సహజ సమాధి కంటే ముందు ట్రాన్స్ ఉండాలి కదా అన్నారు ఆయన. అంటే మహర్షి చెప్తున్నారు, ట్రాన్స్ అనేది ఒక సహజమైన స్థితి. అంటే వీటన్నిటిని అధిగమించి ఉండడం ఆత్మస్థితిలో, అది సహజమైన స్థితి. ఎన్నో యాక్టివిటీసు అవన్నీ సంఘటనలు ఉన్నా సరే అవన్నీ ట్రాన్స్ని ఏమీ కూడా ప్రభావితం చెయ్యవు. అవి కానీ మనం గ్రహిస్తే, అవి సెల్ఫ్ కంటే వేరేగా లేవు అన్న విషయం మనం గ్రహించితే సెల్ఫ్ని మనం తెలుసుకోగలం. అయితే ఈ ట్రాన్స్ యొక్క ఉపయోగం ఎక్కడుంది? ఇది కానీ మనస్సుకి అంటే శాంతి అన్నది లేకపోతే, అదే కానీ శాంతిని తేవకపోతే ట్రాన్స్ ఏమిటి లాభం? తెలుసుకోండి విన్నావు ఇప్పటికైనా, మీరిప్పుడు ట్రాన్స్లో ఉన్నారు, ఏం జరిగినా సరే అంతే అన్నారు. అయితే నేను ఎలా చేయడం మళ్ళీ ఆయన అడుగుతున్నారు. అప్పుడు ఒక పండితుడు ఏం రిమార్క్ చేశారంటే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా హోల్ వరల్డ్ ఫెయిల్ టు రీచ్ అలాంగ్ విత్ ద మైండ్. అంటే మనస్సు మొత్తం ఈ ప్రపంచం అంతా మనస్సుతో పాటు దాన్ని రీచ్ అవ్వలేదు అని. అప్పుడు ప్రశ్నించి ఆయన అన్నాడు, మన మనసైవ ఆప్తవ్యం అంటే టు బి రియలైజ్డ్ విత్ ద మైండ్ ఓన్లీ అని అన్నారు. అంటే క్వశ్చనర్ ఏమో ఇప్పుడు మళ్ళీ దానికి ఆన్సర్గా మనసుతోటి రియలైజ్ చేయాలన్నారు అన్నారు. అప్పుడు మహర్షి చెప్పారు, అవును, పవిత్రమైన మనస్సు అంటే అదేంటంటే అన్ని ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి
దే సెల్ఫ్. అంటే ఆలోచనలన్నిటితోటి స్వేచ్ఛాయుతంగా ఉన్న, అంటే లేకుండా ఉన్న మనస్సే సెల్ఫ్ అన్నమాట. ఆ పవిత్రమైన మనస్సు అన్నది ఈ అపవిత్రమైన మనస్సు కావలది. అప్పుడు ఆయన అడుగుతున్నారు, సూక్ష్మ సూక్ష్మంలో సూక్ష్మంగా అయినటువంటి బుద్ధితో సటిల్ సియర్స్, అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా చూసేవాళ్లే చూడగలరని. మైండ్ తోటి ఏదైతే, అంటే చెప్పేది దీనికి అప్లై అవుతుంది, మీరు చెప్పిన దానికి కూడా, అంటే మీరు మనస్సుతో చెప్పేది ఇక్కడ అప్లై అవుతుంది. అప్పుడు ఆయన అడిగారు, నా సహజ స్థితే ట్రాన్స్ అంటే ట్రాన్స్ అవసరము, బిఫోర్ రియలైజేషన్ ఉండాలి అని ఎందుకు చెప్తున్నారు అన్నారు. దాని అర్థం ఏంటంటే తన యొక్క అనంత స్థితి, అంటే ట్రాన్స్ అనే అనంత స్థితిని వ్యక్తి తెలుసుకోవాలి. ఇన్ఎఫెక్టివ్నెస్ టు ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్, అంటే అది ఇన్అటెంటివ్నెస్, దాన్ని తెలుసుకోకుండా ఉండడమే అజ్ఞానం. ప్రమోద మృత్య అంటే ప్రమాద వై నిత్య, అంటే మెటి ఇన్అటెన్షన్ ఈజ్ డెత్ ఇట్ సెల్ఫ్, మృత్యాన ప్రమాద వయ మృత్య, అంటే ఇన్అటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డెత్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు. అంటే అటెన్షన్ లేకపోవడమే మృత్యు అన్నారు. ఇక్కడ మనం అటెన్షన్గా ఉండటం లేదా ట్రాన్స్ తోటి, అంటే అది నేనై ఉన్నాను అన్నది పోతుంది మనకి. ఎందుకు? వాసనలతోటి ఐడెంటిఫై అయిపోతున్నాం. అప్పుడు ఈ ట్రాన్స్ అన్నది నాకు ముందుగా రాకపోతే నేను అటెంటివ్గా ఎలా ఉంటాను అని ఆయన అడుగుతున్నాడు. అంటే మహర్షి అన్నారు, బాగా చాలా బాగుంది, మీకు అంత ఆతురత ట్రాన్స్ కోసం ఉంటే నా మీకు ఏదైనా మత్తు మంది కూడా తెచ్చేస్తుంది. దాన్ని ఈ డ్రగ్ అలవాటు అనేది ఆ, అంటే ఆ ఫలితం ట్రాన్స్ వస్తుంది, కానీ అది ముక్తి కాదు. ఎన్నో వాసనలు, అంటే అంటే ఆ, ఏమంటారు, సుప్తావస్థలో ఉండిపోయి ఈ ట్రాన్స్లో కూడా ఈ వాసనలు నశించాలి. మరొక భక్తుడు అంటున్నాడు, వాసనలన్నీ కూడా సంపూర్ణంగా నాశనం అవ్వకముందు ఆత్మసాక్షాత్కారం ఉంటుందా అంటే మహర్షి అంటున్నారు, రెండు రకాలైన వాసనలు ఉన్నాయి. ఒకటి బంధహేత, అంటే బంధించేవి, కాజింగ్ బాండేజ్ ఫర్ ది ఇగ్నోరెంట్. రెండవది భా భోగహేతు, గివింగ్ ఎంజాయ్మెంట్ ఫర్ ద వైజ్, జ్ఞానులకి ఎంజాయ్మెంట్ ఇచ్చేవి. ద లేటర్ డు నాట్ అబ్స్ట్రక్ట్, అంటే ఈ రెండు రకమైన వాసనలు రియలైజేషన్ని అడ్డవు. బంధహేతువులని భోగహేతువులని రెండు రకాల వాసనలు ఉన్నాయి. ఈ రెండు రకం వాసనలు ఏవి కూడా అడ్డమంటున్నారు. వాసనాస్ ఆర్ ఎంటైర్, అంటే అది ద లేటర్ డు నాట్ అబ్స్ట్రక్ట్ అది. అయితే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్స్ అని వాళ్ళు తిరిగి పుడతారా అంటే వామదేవుడు, జడభరతుడు మొదలైన వాళ్ళు. అంటే మహర్షి అన్నారు, అసలు రియలైజ్ అయిన వాళ్ళు ఎప్పుడు పుట్టరు. రీబర్త్ అన్నది కేవలంగా వాసనల వల్లే, అవి వాళ్ళని బంధిస్తున్నాయి. సెల్ఫ్ రియలైజేషన్లో ఆ వాసనలన్నీ నశించిపోతాయి. అయితే మనం కేవల నిర్వికల్ప స్థితికి వాళ్ళు వెళ్ళారు అని తీసుకోగలమా? బట్ నాట్ టు సహజ నిర్వికల్ప. సహజ నిర్వికల్ప కాకుండా కేవల నిర్వికల్పానికి వెళ్ళారని చెప్పగలమా అంటే అవునన్నారు మహర్షి. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, కేవలంగా వాసనలే ఎంజాయ్మెంట్కి, ఇఫ్ ఓన్లీ వాసన ఎంజాయ్మెంట్కి కావలసిన వాసనలు అవి మన యొక్క రియలైజేషన్ని అడ్డకపోతే అప్పుడు వరల్డ్ యొక్క ఏ రకం, అంటే సంఘటనలన్నీ ఆ ఆనంద స్థితి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే అటాచ్మెంట్ ఒక్కటే బంధం. అంటే ఇవన్నీ ఏమడుగుతున్నారు, ఇఫ్ ఓన్లీ వాసనాస్, ఎంజాయ్మెంట్కి కావలసిన వాసనాస్ ఏమో అబ్స్ట్రక్ట్ చెయ్యకుండా
అంటే రియలైజేషన్ అన్న స్థితికి అబ్స్ట్రక్ట్ చేయకపోతే అప్పుడు సంఘటనలు అన్నిటినీను ఏ రకమైనటువంటి అంటే హిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అంటే ఆ పరమానందంతో బ్లిస్ బీయింగ్ డిస్టర్బ్డ్, అప్పుడు ఆ బ్లిస్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈవెంట్స్ ఆఫ్ ద వరల్డ్ వితౌట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే పరమానందం ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా సంఘటనలు అన్నీ జరుగుతూ ఉంటే ఏమన్నారు అంటే ఏవైతే ఎంజాయ్మెంట్ కావాలో ఆ వాసనలు ఏవి కూడా అబ్స్ట్రక్ట్ చెయ్యకుండా వాళ్ళేమో ఎప్పుడూ కూడా ఈ ప్రాపంచిక సంఘటనలతో వాళ్ళ యొక్క పరమానందం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నారంటే అర్థం ఏమిటంటే వాళ్ళకి ఏ బంధము కూడా లేదు. అవును, నేను రైటేనా అని అడిగారు. అవునన్నారు. క్వైట్ అంటే పూర్తిగా రైటే. అటాచ్మెంటే బంధం. ఈ అటాచ్మెంట్ అన్నది అహం పోతే పూర్తిగా అటాచ్మెంట్ కూడా అదృశ్యం అయిపోతుంది. గురువు యొక్క గ్రేస్ వల్లే రియలైజేషన్ వస్తుందని చెప్తూ ఉంటారే, గురువు యొక్క కృప అనే సహాయం వల్ల. గురువు ఎవరు కాదు, మీ ఆత్మే అన్నారు. సందీపని కృష్ణ హ్యాడ్ సందీపని ఫర్ హిస్ గురు, అంటే కృష్ణుడికి సందీపని అన్న ఆయన గురువు. అందుకనే రాముడికి వశిష్ఠుడు గురువు. అంటే అన్వేషకుడు కోసం గురువు బాహ్యంగా చెప్తారు. ఇంటర్న్ ఆఫ్ ద మైండ్ ఈస్ బ్రాట్ అబౌట్ బై ద గురు, అంటే అంతర్ముఖం అవడం ఒక్కటే గురువు వల్ల జరుగుతోంది. ఎందుకంటే అన్వేషకుడు బాహ్యంగా ఎప్పుడు బాహ్యంలోనే చూడ్డానికి అలవాటైపోయాడు గనక ఆయనకి సలహా ఇవ్వబడుతుంది అంతర్ముఖం చేసుకోమని. అందుకని క్రమేణా ఆయనకి అప్పుడు అర్థమవుతుంది ఇది సెల్ఫే, ఇంకేమీ కాదని. అర్థమైందా? అంటే మొదటిలో సాధకుడు ఎప్పుడూ కూడా బాహ్యంగానే ఉంటాడు. ఆ బాహ్య దృష్టి నుంచి అంతర్గత దృష్టికే చెప్తాడు. అంతర్గత దృష్టి వచ్చాక సెల్ఫ్ ఏమిటి అది తనకి అది తెలిసిపోతుంది. నాకు గురువు యొక్క కృప ఉందా, నేను పొందగలనా అని అడిగాడు. ఎప్పుడూ గురువు కృప ఉంటుంది అన్నారు మహర్షి. నేనైతే అదేం అనుభవించట్లేదే. సరెండర్ విల్ మేక్ వన్ అండర్స్టాండ్ ద గ్రేస్, సర్వ సమర్పణలో మీకు ఆ కృప అర్థం అవుతుంది అన్నారు మహర్షి. అంటే సమర్పణలోనే ఆ గ్రేస్ అర్థం అవుతుంది. అయితే ఒకవేళ మీరు సమర్పణ అయ్యారనుకోండి ఈ ప్రశ్నలు ఏవి కూడా ఉత్పత్తి కావు. అయితే నేను సమర్పణ అయ్యాను అయినా నాకు ప్రశ్నలు వస్తున్నాయి అన్నాడు ఆయన. కృప అన్నది నిరంతరాయమైంది. మీ యొక్క జడ్జిమెంట్ అన్నది రకరకాలుగా ఉంది. ఎక్కడుంది ఈ తప్పు అన్నారు మహర్షి. అయితే నేను సరెండర్ అవ్వడానికి నాకు నేను సహాయం చేసుకోవాలన్నాడు ఆయన. అంటే అప్పుడు మహర్షి అన్నారు, అదే అతని పేరేంటి, తయు మనవార్. తయు మనవార్ అనే ఆయన ఏమని చెప్పారంటే, నీ యొక్క వైభవం సో మచ్ అండ్ ఫాలో గ్లోరీ టు ధీ, అంటే నీకున్న ఆ గ్లోరీ వైభవం వల్లే ఇంతసేపు నీకు సహాయం అయింది టు డిస్కస్, ఇవి డిస్కస్ చేయడానికి ఫాలో అవ్వడానికి. నీ వర్డ్స్ అన్నవే చాలా దూరం వెళ్ళాయి. తయు మనవార్ హ్యాస్ సెడ్ గ్లోరీ టు ధీ ఫర్ ఎనేబిలింగ్ మీ టు డిస్కస్ సో మచ్ అండ్ ఫాలో. అంత డిస్కస్ చేసి ఫాలో అవ్వడానికి నాకు అంటే నీకెంతో గ్లోరీ అంటే వైభవం అంటే మంచి అవ్వాలని అక్కడ అంటే అన్ని రకాలైన శుభాలు. దై వర్డ్ సో ఫార్, నీ పదాలు చాలా దూరం తీసుకెళ్ళేయి అని అర్థమైందా? అంటే ఆయన ఎక్కువ లోతుగా ఆ విషయం మీద మాట్లాడాడు. ఆ థాయ్ అని తయు మనవారన్న ఆయన అన్నాడు అని చెప్పారు. అక్కడితో 317 అయిపోయింది. తర్వాత 318 అందులో ఒక హిందీ వ్యక్తి ఈ మృత్యు భయం అన్నది ఎలా జయించడం అని అడిగారు. అయితే మీరు కనుక్కోండి, మహర్షి చెప్తున్నారు, మీరు మృత్యువు కోసం ఆలోచించడానికి ముందు మీరు కనుక్కోండి, మీరు పుట్టారేమో
ఎవరైతే పుట్టారో వాళ్ళే చచ్చిపోతారు. నిద్రలో మీరు మృతులుగానే ఉంటారు. ఒక ఆయన ఏంటంటే ఆయన అమెరికా వెళ్ళొచ్చి ఆ, నా నారాయణీయంలో చాలా బాగా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు మనం చనిపోతాం కనుక పొద్దున్న స్నానం చేయాలన్నారు. పొద్దున్నే స్నానం చేసేయాలి. రాత్రి నిద్రలో మీరు చనిపోతున్నారు అన్నారు మహర్షి. అంటే ఓన్లీ హీ హూ ఈజ్ బోర్న్ ఆయనే పుట్టినవాడు చనిపోతాడు. మీరు ఈవెన్ ఇన్ స్లీప్ మీరు బాగానే చనిపోతున్నారు. వాట్ ఫియర్ ఈస్ దేర్ ఆఫ్ డెత్? అంటే ఏ రకం భయం ఉంది మృత్యువు కోసం? నిద్రలో మనం ఎలా ఉంటాం, మేము ఎలా ఉంటాం? ఈ ప్రశ్న నిద్ర అడగండి, నిద్రలో అడగండి. ఇప్పుడు మీరు నిద్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మీరు జాగరూకం అయ్యాక ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నేను చాలా హ్యాపీగా పడుకున్నానని చెప్తారు. అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ వల్ల ఆ స్థితిని మనం అనుభవిస్తున్నాం అని ఆయన అడిగారు. మనం దాన్ని మాయాకరణ అంటాం అన్నారు. అంటే అంతఃకరణకి వ్యతిరేకమైనది. మనం మనం మిగతా స్థితిల్లో దానికి అలవాటైపోయాం. ఆ అదే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆ పరికరాలన్నీ వాటిని వేరువేరు పేర్లతో వేరువేరు స్థితుల్లో పిలుస్తారు. ఆనందం, ఆనందాత్మన్, ఆనంద ఆత్మన్ అని. ఆఫ్ స్లీప్ ఈజ్ టర్మ్డ్ ద, అంటే నిద్రలో ఉన్న ఆనందాత్మని విజ్ఞానాత్మన్ అని. వేక్ఫుల్ స్టేట్లో అంటే నిద్రలో ఆనందాత్మనని, అంటే జాగరూక అవస్థలో విజ్ఞానాత్మనని అలా రకరకాలుగా పిలుస్తారు. అంటే వీఆర్ అకస్టమ్డ్ ఇన్ అవర్ అదర్ స్టేట్స్. మనం ఎప్పుడు అదర్ స్టేట్స్కే అలవాటు అయిపోయాం. అదే నువ్వు వాళ్ళ వాళ్ళ ఆ స్థితులను బట్టి వేరువేరుగా పిలుస్తారు. నిద్రలో ఆనందాత్మన అంటే జాగరూక అవస్థలో విజ్ఞానాత్మని ఇలా పేర్లతో పిలుస్తున్నారు అన్నారు. ఎన్నో ఉదాహరణలతో ఈ మాయాకరణ అన్న దానికి నాకు చెప్పండి. ఎక్స్పీరియన్సింగ్ ద ఆనంద, ఏది ఆనందాన్ని అనుభవిస్తోందో మీరు ఎలా చెప్పగలరు నేను హ్యాపీగా పడుకున్నానని? ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీ హ్యాపీనెస్ నిరూపిస్తోంది. అక్కడేమి జ్ఞాపకం జాగరూక అవస్థలో ఉండదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద అనుభవించేవాడు ఒకడు లేకపోతే మీ నిద్రలో ఉన్న స్థితి జాగరూక అవస్థలో గుర్తు రాదు అన్నారు మహర్షి. అంటే అంగీకరించాను, బట్ ప్లీజ్ గివ్ మీ అన్ ఇలస్ట్రేషన్, దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అంటున్నారు. హౌ కెన్ ఇట్ బి డిస్క్రైబ్డ్, దాన్ని ఎలాగ మేము వర్ణించినాం? ఇఫ్ యూ డైవ్ ఇన్ టు వాటర్ ఫర్ రికవరింగ్ అండ్ ఆర్టికల్, అంటే ఏదో ఒక పడిపోయింది అనుకో నీటిలోండి, అది తీసుకోవడానికి మీరు వాటర్లోకి లోపలికి వెళ్ళిపోయారు. స్పీక్ ఆఫ్ ఇట్స్ రికవరీ ఓన్లీ ఆఫ్టర్ రైజింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్. అంటే మీరు అక్కడి నుంచి ఆ నీళ్లలోంచి పైకి వచ్చేకే మీరేంటంటే ఆ రికవరీ ఎలాంటిది అని మాట్లాడగలరు. యు అంతేగాని నీళ్లల్లో మునిగి ఉండగా మీరు మాట్లాడలేరు కదా. నాకు నిద్రలో భయం లేదు, అదే నాకు ఇలాంటి జాగ్రత్త అవస్థలో భయం ఉంది అన్నారు ఆయన. ఎందుకంటే ద్వితీయ భయం భవతి, రెండు ఉన్నప్పుడే భయం ఉంటుంది అని అర్థం. ఫియర్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఎ సెకండ్ వన్, రెండోది ఉంటేనే భయం. ఆఫ్ వాట్ ఆర్ యూ ఎఫ్రైడ్, మీరు ఏమిటంటే భయపడుతున్నారు? ఈ శరీరం యొక్క పర్సెప్షన్ అంటే తెలియడం, ఇంద్రియాలు, ఈ ప్రపంచం, ఈశ్వరుడు, అంటే ఇవన్నీ డూయర్షిప్ అంటే కర్తృత్వం, అనుభవం మొదలైనవన్నీ అని ఆయన చెప్తున్నాడు. అవన్నిటినీ మీరు ఎందుకు చూస్తారు భయపెడితే అన్నారు మహర్షి. అవి భయానికి కారణమైతే వాటన్నిటిని ఎందుకు చూస్తారు? అవన్నీ నాకంటే సెపరేట్గా లేవు. ఇక్కడ చూసేవారు మీరే. ఎందుకంటే ఎవరికి భయం? వాటికి భయం ఉందా? నో, ఇట్ ఈస్ ఫర్ మీ, నాకే భయం ఉందన్నారు. మీరు వాటిని చూస్తున్నారు, మీరు భయపడుతున్నారు. వాటిని చూడకండి, అక్కడ ఏ భయము ఉండదు.
అయితే నేను జాగ్రత్త అవస్థలో ఏం చేయాలి? ఆత్మగా ఉండండి. ఇంకా రెండో, నో సెకండ్ థింగ్. మీకు భయం పెట్టేది ఏమీ లేదు. అవును, నాకు ఇప్పుడు అర్థమైంది. నా సెల్ఫ్నే నేను చూస్తే అప్పుడు ఈ దృష్టి అనేది అంటే వెళ్ళిపోయి నాన్ సెల్ఫ్, అంటే వాడ్ నాన్ సెల్ఫ్ని బయటకి తోలేస్తుంది. అండ్ దేర్ ఈజ్ హ్యాపీనెస్. అప్పుడే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. దేర్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ఎట్ అయినా కూడా మృత్యు యొక్క భయం ఉంటుంది అన్నారు ఆయన. ఎవరైతే పుట్టారో వాళ్ళు చనిపోతారు, మళ్ళీ మహర్షి చెప్తున్నారు. మీరు ఒకసారి చూడండి, మీరు పుట్టారేమో, అప్పుడు మృత్యు మిమ్మల్ని భయపిస్తుంది. ఇక్కడితో 318 క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడికి ఆపుదాం. పెద్ద క్వశ్చన్లు కనుక అర్థమైంది కదా అందరికీను. బాగున్నాయి ఇవి, అంటే ఈజీ, మనకి చదువుతున్నవే మరొకసారి వస్తున్నాయి వెళ్ళి ప్రశ్న జవాబుల్లో. ఆల్రెడీ అంటే నారాయణ గారు మీకు అర్థమైతే చెప్పండి మొదట. నమస్తే అమ్మా. మీరు రాసుకోకపోతే మీకు గుర్తుంటుందా? పర్వాలేదు. 317వ ప్రశ్న. గుర్తుంది అమ్మా. నేను చిన్నది రాసుకున్నాను ఆ, చిన్న డైరీలో రాసు. ఓకే. 300 గురుభ్యో నమ. 317 ప్రశ్న అమ్మా. ఉమ్, అంటే మిస్టర్ పార్థి అనేటువంటి వ్యక్తి వచ్చి, అంటే మహర్షి దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత అందరికీ అన్ని రకాలైనటువంటి కళలు వస్తున్నాయి, నాకేమీ కళలు రావట్లేదు. కలలు చూడండి, కాదు, కొంతమంది విజన్స్. ధ్యానం. నారాయణ గారు, కలలు కాదు, అదే విజన్స్ అంటే విజన్. రకరకాల దృశ్యాలు అవును, కనపడటం. అవునమ్మా, అదేనమ్మా. అంటే రకరకాల విజన్స్ కనిపించే నాకు. అంటే చూడండి, స్వర్గంలో నాకు ఎవరో కనిపించారు, భగవంతుడు కనిపించారు, రకరకాల. చూడండి, ధ్యానం చేసిన వాళ్ళు రకరకాల అది ఎందుకంటే విజన్స్. మహర్షి ఇలాంటి విజన్స్ అన్ని కూడా ఖండించేశారమ్మా. అంటే అలాగేను ఎందరో మంది అదే నేను ఆలోచన ప్రవాహాలు అన్నారు, అవి కూడా వస్తున్నాయి చాలా మందిట. అలాగే అవును, ఆలోచన ప్రవాహాలు. అంటే ఇవన్నీ కూడా మహర్షి కొన్ని వందల వేల మంది ఇలాంటి విజన్స్ అన్ని ఖండించారు. ఎందుకంటే ఆ విజనే రైట్ అనుకుని చెప్పారు అనుకోండి, ఆ విజన్ తోనే ఆగిపోతాం. ఎందుకంటే ఆ విజన్స్ అన్ని ఏవి కూడా ఎంత చక్కగా చెప్పారంటే వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఇవన్నీ వస్తాయని చెప్పి చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆ మనసులో ఉన్నదాన్ని బట్టే మనకి ఇవన్నీ విజన్స్ అన్ని వస్తుంటాయి. కాబట్టి అది అక్కడ చాలా చక్కగా చెప్పారమ్మా దాన్ని. అది మనకి ఆ తర్వాత ఆయన ఎంతసేపు ఏంటంటే ట్రాన్స్ గురించి అడుగుతున్నారమ్మా. ఎందుకంటే ట్రాన్స్ లోకి వెళ్తే నేను ఆనందంగా ఉంటానని ఒక భావన ఆయనకు ఉందేమో. అంటే ఆయన ఏమన్నారంటే ట్రాన్స్ అనేది నీ సహజ స్థితి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి నాకు అనుభవంలోకి రాలేదని చెప్పని అడుగుతాడు. అందుకే ఏంటవుతుంది, ఏం చెప్పారంటే ఇక్కడ అనేక రకాలైన వాసన బలం పోవాలం. ఎందుకంటే మనం కూడా ఇది వింటున్నాం, విన్ని కూడా ఏంటవుతుందంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అనేక వందల వేల జన్మల నుంచి మనం ఈ శరీరమే నేననేటువంటి రకరకాలైనటువంటి వాసన బలంతో మనం ఏంటైపోతున్నాం అంటే ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోతున్నాం. ఈ తాదాత్మ్యం చెందిపోవటం వల్ల అనేక రకాలైనటువంటి వాసనలు, ఈ అంతఃకరణ సతుష్టయం, ఇవన్నీ కూడా వాసనలతో రకరకాలైనటువంటి వాసనలతో నిండిపోవటం వల్ల మనం ఏంటవుతుందంటే అంటే ఆ సత్సంగం విన్నటువంటి ఒక గంట, అరగంట, 30 గంట, మనం ఒక గంట వరకు బాగుంటాం. తర్వాత మన ప్రపంచంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోతున్నాం. కానీ ఆ వాసన బలం నిరంతరం 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 నిరంతరం. అందుకే చాయిస్లెస్ అవేర్నెస్ అంటాడు మనకి జిడి కృష్ణమూర్తి గారు. ఎప్పుడైతే చూడగలిగినాడు, అందుకే మేడం గారు చాలా సందర్భాలు ఈ ప్రపంచంలో మనం పొందవలసింది ఏమీ లేదు అన్నటువంటి సత్యం మనకి ఎప్పుడైతే మనకు బాగా అనుభవం అయిందో ఇలాంటి వాసనలన్నిటి నుంచి మనం బయటపడగలము. అయితే అప్పుడు ఇంకేమంటారంటే మహర్షి, మరి ముందు ఇది ఈ ట్రాన్స్ ఉండాలని కదా చెప్పారని అడిగితే, మీకు మత్తు మందు కూడా మత్తు మందు కూడా నీకు మత్తు కలిగిస్తుందని చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఈ వాసనలు 2 రకాలని చెప్పడం జరిగింది. అంటే బంధ హేతువులని, తర్వాత భోగ హేతువులని, ఇలా మనకి చెప్పడం జరిగిందమ్మా. తర్వాత అయితే
సెల్ఫ్ ఇంకా ఏం చెప్తారంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఈ వాసనలన్నిటిని కూడా ఏంటవుతుంది ఈ సెల్ఫ్ రియలైజేషన్ ని ఈ వాసనలు అడ్డుతున్నాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి భోగహేతువులు ఏంటి అడ్డం. అడ్డం, అదే బంధహేతువులు అడ్డితే భోగహేతువులు అడ్డం అని చెప్పారమ్మా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను అంటే యాక్చువల్గా అంటే మనకి రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే నువ్వు ఆత్మజ్ఞానం పొందడం అనేది ఎక్కడికో వెళ్ళడం అసలు ఆల్రెడీ అది అయ్యి ఉంది. అంటే నువ్వు చేయవలసిందంటే ఏంటంటే నివృత్తి మార్గం, అంటే నువ్వు కానిది ఏదైతే ఉందో అదంతా తీసేసుకోవడమే నీ పని. అంటే మనకి కృష్ణమూర్తి గారు మనకు పదాలలో చెప్పాలంటే నువ్వు జీరో అయిపోవటం. అంటే మనం ఏం చేస్తుంటే నేను సెంటర్ ఏదైతే ఉందో ఆ నేను కానీ నేను పట్టుకోకుండా అసలైనటువంటి నేను పట్టుకోవడం, ఇదంతా తీసుకున్నప్పుడు మాత్రమే అది వస్తుందని చెప్పాడు అనమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే ఆ బ్లిష్ ఉంటుందని చెప్పడం జరిగింది ఇది మనకి. ఆ తర్వాత గురువు యొక్క కృప అది ఉంటుందని చెప్పడం జరిగింది. గురువు యొక్క కృప ఎలా పనిచేస్తుందంటే నాకు గురువు కృప ఉందని చెప్పి కూడా అడుగుతారనమాట. గురువు అంటే ఏమి లేదు, మా మహర్షి ఏమంటారంటే నీ ఆత్మ గురువు అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు ఎందుకంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడే తన తల్లికి విశ్వరూపం చూపించినటువంటి పరమాత్మకి మళ్ళీ ఏంటంటే బాహ్యంగా ఒక గురువు సాందీపుని ఆశ్రయించడం, తర్వాత వశిష్ఠుడు శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రయించడం. ఎందుకంటే ఈ లోకానికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ శరీరాన్ని ఆశ్రయించినటువంటి తర్వాత ఎంతో కొంత తింటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇది చూపించారు. అలాగే ఆదిశంకరాచార్యులు గోవింద భగవత్పాదులు, ఎందుకంటే ఆ గురు శిష్య సంబంధం అనేది ఎలా ఉంటుంది అంటే గోవింద భగవత్పాదులు 1000 సంవత్సరాల తపస్సులో ఉన్నారంట ఆదిశంకరాచార్యుల గురించి. అది ఒక ఆ గురు శిష్య సంబంధం అనేది అది డిఫరెంట్ సిచ్యువేషన్స్ అమ్మ. అందువల్ల ఆయన చక్కగా చెప్పారు అది మనకి. ఇంకోటి ఏంటంటే సాధకుడు ఎప్పుడు కూడా బాహ్యంగా ఉంటున్నటువంటి మనస్సుని, అంటే గురువు ఏం చేస్తాడంటే ఆ బాహ్యంగా ఉన్నటువంటి మనస్సును అంతర్ముఖం చేస్తారన్నమాట. అందుకే మనం చూడండి సత్పురుషుల సన్నిధానంలో మహాత్ముల సన్నిధానం వెళ్ళినట్టు నా మనసు చాలా బాగుంది, నాకు చాలా హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది అని చెప్తాం మనం. ఏంటవుతుంది సార్ అంటే అక్కడ మనకి మనస్సు అనేది ఒక నిశ్చల స్థితి. మనం చూడండి చాలా ఒక మన రమణాశ్రమంకి వెళ్ళిన మనం ఒక షిరిడీలోకి వెళ్ళినా ఇంకా ఇవన్నీ ప్రదేశాలు కాదమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్థితిని మేము చాలా సందర్భాల్లో పొందాం. ఎందుకంటే అవుతుందంటే మహాత్ముల సన్నిధానంలో ఏంటవుతుందంటే మహాత్ములు ఎప్పుడు కూడా సాధకుడు ఎప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మనసుని అంతర్ముఖం అయితే అంతేనండి. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అయిందో మనస్సు బాహ్యంగా ఉంటే అది ప్రపంచమయమైపోతుంది. మనస్సు అనేది అంతర్ముఖమైంది అనుకోమ్మా, అప్పుడే నీకు వాటి తెలుస్తుంది. ఆ తర్వాత సమర్పణ గురించి చెప్పారమ్మా. ఎందుకంటే ఒకసారి నిసర్గదత్త మహారాజు గారికి ఒక వ్యక్తి వస్తాడు అనమాట. అయాం దట్ అనేటువంటి సంభాషణలో మీరు ఆయన సంభాషణ జరుగుతుంది. స్వామి మీరు ఎంతో మహాత్ములని మీ దగ్గరికి వచ్చాను, మీకు నాకు తేడా ఏంటంటే మీకు నాకు ఏం తేడా లేదన్నారు అనమాట. తేడా లేదంటే నేను మరి నాకేంటి ఎప్పుడు నేను సంతోషంగా లేని, ఇప్పుడు దుఃఖాలమయమైపోతున్నానంటే నీలో ఏం జరుగుతుందో నాలో అదే జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారంటే బాహ్య ప్రపంచం మీద అంతా కూడా ఏం చేస్తున్నారని మీ యొక్క ప్రయాణం అంతా బాహ్య ప్రపంచంలోనే ఉంది. అనేక విషయాలతో తగులుకుంటున్నారు. నేనేం చేస్తున్నాను అవన్నీ కూడా సాక్షిగా చూస్తున్నాను, దానికి ఏమి ఇది అవ్వట్లేదు. మీరు ఏ పనులు చేస్తున్నారో నేను కూడా ఈ మురికి వాడల్లో వచ్చి నేను అదే పని చేస్తున్నాను. నాకు సరైనటువంటి ఒక ఫెసిలిటీస్ కూడా లేవు నాకు. ఇలాంటి దగ్గర ఏం చేస్తున్నాడు, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నన్ను నేను చూసుకుంటున్నాను. ఐఆమ్ దట్ అంటే నేను ఏదైతే ఉన్నా ఆ నేను మీద నేను నిలబడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఎలా వచ్చిందంటే నా గురువు యొక్క కృప వల్ల సర్వస్వ శరణాగతి చేయడం వల్ల నాకు నీకు ఈ స్థితి ఎలా వచ్చిందని అడుగుతాడు. నా గురువుకి నేను సర్వస్వ శరణాగతి చేయడం వల్ల నాకు ఈ స్థితి వచ్చిందని చెప్పి నిసర్గదత్త మహారాజ్ చెప్తారమ్మా. అదే ఈయనేమంటాడంటే స్వామి మేము కూడా గురువుని నమ్ముతాం కానీ అంత పరిపూర్ణంగా నమ్మమని అని చెప్పి ఈ వ్యక్తి చెప్తారు. అంటే ఇక్కడ ఏంటవుతుంది, మనం గురువుని ఆశ్రయిస్తున్నాం కానీ ఏంటవుతుందంటే అక్కడ సర్వస్వ శరణాగతి ఉండదండి. అదే మహర్షి ఇక్కడ చెప్పినటువంటిది. తర్వాత కృప, భగవంతుని కృప కానీ సద్గురు యొక్క కృప కానీ మహాత్ముని యొక్క కృప కానీ నిరంతరాయంగా అది ఉంటదండి. కానీ నిరంతరాయంగా ఉన్నా ఏంటవుతుందంటే మహాత్ములు మనం ఏంటి చేస్తుంటే మహాత్ముడు అని చూడ మనం ఎరగం మనం. ఎందుకంటే ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ మీకు ఇది గొప్పగా చెప్పడం కాదు, మేడం గారు నేను వెళ్ళిపోతుంటే ఆవిడని ఎవరైనా ఇంత జ్ఞాని ఇంత తెలిసిన వాళ్ళు అనుకుంటామో వాళ్ళు మనకంటే ఆవిడకంటే మనమే చాలా బాగున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం తప్ప
ఎలా ఉంటుందంటే అందుకే మనకు రమణ మహర్షి ఏమంటే జ్ఞానం గుర్తుపట్టగలరు. ఆ జ్ఞానం అనేది మనకు ఉండదమ్మా. అంతే మహాత్ముల కృప నిరంతరం ఉంటూనే ఉంటుంది. అది లేకపోవడం, ఒకప్పుడు ఉండడం, ఒకప్పుడు లేకపోవడం ఉండదు. అదేంటంటే మనం తీసుకునేటువంటి ధోరణి బట్టి ఉంటుందమ్మా. తర్వాత మనకి తర్వాత మీ పదాలు చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది. ఇది మనకి 317 క్వశ్చన్ అమ్మా. అంటే ఈ క్వశ్చన్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ సత్సంగం ద్వారా మనం ఏంటవ్వాలంటే అంతర్ముఖం. ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యామో అప్పుడు మనకి ఎందుకంటే ఆ స్థితి ఏంటనేది వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే 318 క్వశ్చన్, ఒక హిందీ వ్యక్తి మృత్యు భయం గురించి అడుగుతారమ్మా. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ ఉన్న అతిపెద్ద భయం ఏంటంటే మృత్యు భయం అమ్మ. ఎందుకంటే ఇది అతిపెద్ద భయం అన్నమాట. ఇది ఎంత పెద్ద భయం అంటే ఆ మృత్యువు కూడా ఒక యోగం అని ఎప్పుడూ అర్థం. మహాత్ములు కూడా ఏంటంటే ఆ శరీరాన్ని ఎలా చూస్తారంటే ఒక వస్తువుగా చూస్తారు, ఒక ఉపకరణంగా చూస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మన పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ బాడీతో తాదాత్మ్యం చెందడమే. మనం ఎందుకు ఈ మృత్యు భయం మనకు పట్టుకుంది అంటే, మనకి ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ శరీరం నేను కాదని తెలిసినటువంటి నాడు మనకి ఏ భయం ఉండదమ్మా. అందుకే చక్కగా ఏం చెప్పారంటే, రాత్రిలో నువ్వు చక్కగా మరణిస్తావు, మళ్ళీ తెల్లవారు. అందుకే మేడం గారు ఇప్పుడు చెప్పారు, తెల్లవారు ఎందుకు స్నానం చేస్తావు అంటే రాత్రి ఇదని చెప్పి, రాత్రి మనం పడుకోవడం వల్ల. ఎందుకంటే అక్కడ ఏ భయం ఉండదు. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అన్ని భయాలు మనకు వస్తున్నాయి. అందుకే మనకి పరమాత్మ గీతలో కూడా ఆత్మ అనేది నీటితో తడపబడుతుంది, అగ్ని కాల్చివేయగలుగుతానని ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అందుకే ఆత్మ గురించి ఒక్కనొకడు మాత్రం తెలుసుకోగలరన్నారు. ఎందుకంటే ఇది ఆత్మ అనుభూతి అనేది మనకు అనుభూతి చెందకుండా అది ఏంటో తెలియదు. ఇది పదాలతో వర్ణించినటువంటిది కాదు. ఆ తర్వాత దేని వల్ల మన అక్కడ మాయాకరణ అని చెప్పేది, మాయాకరణ రకరకాలుగా చెప్పడం జరిగిందమ్మా. తర్వాత మనం నిద్రలో ఉండేటప్పుడు ఆనందాత్మనని, తర్వాత మెలకువలో ఉండేదాన్ని విజ్ఞానాత్మనని. అంటే నువ్వు ఎలా చెప్పగలవు అంటే అప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మనకి. ఎందుకంటే ఏదో ఒక వస్తువు నీటిలో పడిపోతే దాని లోపలికి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ తెలిస్తే మనకు తెలుస్తుంది తప్ప ఏం చేస్తాడు బయట